श्रीगुरुभ्यो नमः। श्रीकृष्णाय परमात्मने नमः. భగవద్గీత ఆత్మ సంయమ యోగంలో ఈరోజు మనం 21, 22 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో పరమాత్మ ధ్యానం యొక్క ఉన్నత స్థితిని, యోగి యోగసిద్ధిని పొందినప్పుడు పొందే ఆనందమయమైన స్థితిని గురించి బోధించారు. ఈ 21వ శ్లోకంలో యోగి యోగసిద్ధి ద్వారా పొందే అత్యంత సుఖాన్ని మరియు ఇంద్రియాతీతమైన జ్ఞానాన్ని వివరిస్తుంది. 21వ శ్లోకం. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. సుఖం ఆత్యంతికం యత్ తత్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. ఇంద్రియ గోచరము కానిది, బుద్ధి ద్వారా మాత్రమే గ్రహింపదగినది, అంతము లేనిది ఆ సుఖం. వేత్తి యత్ర న చ ఏవ అయం స్థితః చలతి తత్వతః. ఏ స్థితి యందు తెలుసుకుంటున్నాడో మరియు దాని యందు స్థితుడైన యోగి ఆత్మస్వరూపము నుంచి ఎన్నడూ విచలితుడు కాడు. ఏ స్థితి యందు యోగి బుద్ధి ద్వారా మాత్రమే గ్రహించదగిన, ఇంద్రియాలకు అందని ఆ అత్యున్నతమైన శాశ్వతమైన సుఖాన్ని అనుభవిస్తాడో మరియు ఏ స్థితి యందు స్థిరపడిన తర్వాత అతడు ఆత్మతత్వం నుండి ఎన్నటికీ చలించడు. 20వ శ్లోకంలో యోగి తన ఆత్మయందే సంతృప్తి చెందుతాడు అని చెప్పి, ఈ శ్లోకం ఆ అంతర్గత సంతృప్తి యొక్క స్వభావాన్ని మరియు దాని శాశ్వత తత్వాన్ని వివరిస్తున్నాడు. యోగసిద్ధిని పొందిన యోగి అనుభవించే సుఖం ఆత్యంతికం అంటే శాశ్వతమైనది, అతీంద్రియం అంటే ఇంద్రియాలకు అందని సుఖం, ఇంద్రియాల పరిమితికి లోబడనిది, బుద్ధిగ్రాహ్యం ఈ సుఖం కేవలం శుద్ధమైన బుద్ధి ద్వారా మాత్రమే గ్రహించదగినది. మనస్సు, ఇంద్రియాలు అదుపులో ఉన్నప్పుడు బుద్ధి శుద్ధి పొంది ఆత్మజ్ఞానాన్ని, శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించగలుగుతుంది. యోగి ఈ పరమసుఖాన్ని, పరమ ఆనందాన్ని, శాశ్వత ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆ తత్వం నుండి ఎన్నటికీ చలించడు. వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. తత్వతః చలనం లేకపోవడం అంటే జనన మరణ చక్రం, దుఃఖం, భయం వంటి ద్వంద్వాలు అతడిని ప్రభావితం చేయలేవు. అతడు ఆత్మ యొక్క శాశ్వత స్థితిలో స్థిరంగా నిలిచిపోతాడు. యోగి పొందే ఆనందం శారీరక, మానసిక స్థాయికి అతీతమైనది. కేవలం ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే అనుభవించగలిగేది. మరియు ఒకసారి ఈ జ్ఞానంలో స్థిరపడితే ఆ స్థితి నుండి తిరిగి వెనక్కి రావడం లేక పతనం అవడం ఉండదు అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. ఏ స్థితి యందు యోగి బుద్ధి ద్వారా మాత్రమే గ్రహించదగిన, ఇంద్రియాలకు అందని ఆ అత్యుత్తమైన
అత్యున్నతమైన సుఖాన్ని, శాశ్వతమైన సుఖాన్ని అనుభవిస్తాడో, మరియు ఏ స్థితి యందు స్థిరపడిన తర్వాత అతడు ఆత్మతత్వం నుండి ఎన్నటికీ చలించడు. 22వ శ్లోకం. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. యం లబ్ధ్వా చ అపరం లాభం మన్యతే న అధికం తతః. ఏ ప్రయోజనమును పొంది దానికంటే అధికముగా ఇంకొకటి ఉంది అని విశ్వసింపడో, యస్మిన్ స్థితః న దుఃఖేన గురుణా అపి విచాల్యతే. మరియు పరమాత్మ ప్రాప్తి రూపమైన స్థితిలో ఉన్న యోగి తీవ్రమైన దుఃఖం వలన కూడా చలింపబడడు. ఏ స్థితిని లేక ప్రయోజనాన్ని లేక లాభాన్ని పొందిన తర్వాత యోగి దానికంటే గొప్ప లాభం ఇంకొకటి లేదు అని భావిస్తాడో, మరియు ఏ స్థితి యందు స్థిరపడిన తర్వాత గొప్ప దుఃఖం గురుణాపి దుఃఖేన చేత కూడా చలించబడకుండా ఉంటాడు. 21వ శ్లోకం ఆత్మ ద్వారా పొందే శాశ్వతమైన ఆనందాన్ని వివరిస్తే, ఈ శ్లోకం ఆ స్థితి యొక్క పరిపూర్ణతను మరియు దుఃఖ నివారణ సామర్థ్యాన్ని తెలియజేస్తోంది. యోగి పొందిన ఈ యోగ సిద్ధి జీవితంలో పొందగలిగే అత్యున్నతమైన లాభంగా చెబుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ స్థితిని పొందిన తర్వాత, ఈ సుఖాన్ని పొందిన తర్వాత మరి ఏ విధమైన సుఖాలను ఆశించడు. లోకంలో దీనికంటే అధికం ఇంకొకటి ఉంది అని భావించడు. ఇదే అత్యున్నతమైన ప్రయోజనము అనే అవగాహన కలుగుతుంది. ధనం, కీర్తి, అధికారం, స్వర్గం వంటి ఏ తాత్కాలిక లాభం కూడా దీనికి సాటి రాదు అని గ్రహిస్తాడు. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః. యోగి ఈ ఆత్మజ్ఞానంలో స్థిరపడిన తర్వాత గురుణాపి దుఃఖేన, ఎంతటి గొప్ప భయంకరమైన దుఃఖం వచ్చినా కూడా అతడు చలించడు. యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. ఈ స్థితిలో యోగి దుఃఖాన్ని బాహ్యంగా అనుభవించినప్పటికీ అంతర్గతంగా ఆత్మస్థాయిలో అది అతడిని ప్రభావితం చేయదు. అతడు తన ఆత్మ యొక్క శాశ్వత స్వరూపం నుండి ఎన్నటికీ కదల్చబడడు. యోగ సిద్ధి అనేది కేవలం ఆనందాన్ని మాత్రమే కాకుండా పరిపూర్ణమైన శాశ్వతమైన సంతృప్తిని మరియు జీవితంలో ఎదురయ్యే గొప్ప కష్టాల నుండి కూడా మనస్సును రక్షించే అసాధారణమైన శక్తిని ఇస్తుంది. ఈ స్థితికి చేరుకోవడమే మానవ జీవితం యొక్క లక్ష్యం కావాలి. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. ఏ స్థితిని లేక ప్రయోజనాన్ని లేక లాభాన్ని పొందిన తర్వాత యోగి దానికంటే గొప్ప లాభం ఇంకొకటి లేదు అని భావిస్తాడో, మరియు ఏ స్థితి యందు స్థిరపడిన తర్వాత గొప్ప దుఃఖం చేత కూడా చలించబడకుండా ఉంటాడు. నమో భగవతే వాసుదేవాయ
ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.